చాలా ఇష్టమైన నటుడు రచయిత భరణి ఎల్బి శ్రీరామ్. మట్టికి చాలా దగ్గరగా మట్టిలో ఉన్న వాసన పీల్చడానికి పిలిచేవాళ్ళకు కూడా శక్తి కావాలి, అది మట్టి వాసన తెలియాలి. అలాంటి కవిత్వం రాసే గోరంట వెంకన్న నాకు చాలా ఇష్టడు. నాకు చాలా సిట్టింగ్స్లో చాలా పాటలు మేము కూర్చున్నాం. అట్లాగే ఇంతవరకు తెలుగు సినిమా చరిత్ర మర్చిపోలేని రికార్డు స్థాయి సంగీతాన్ని అందించిన శ్రీరాములమ్మకి అందించిన వందే మాతరం శ్రీనివాసు, అలాగే మిగిలిన టీమ్ ఆఫ్ నారాయణమూర్తి, నా కుటుంబ సభ్యులైన పాత్రికేయ బృందానికి అందరికీ నా అభినందనలు. ఎవరితోటి ఎవడో ఏది చేయించలేడు కొంతమందితోటి, కానీ ఏదైనా చేయించేయగలడు నారాయణమూర్తి. అసలు కొన్ని వందల మీటింగ్లు అటెండ్ అయ్యానో కొన్ని వేల మీటింగ్లు అటెండ్ అయ్యానో నాకు తెలియదు, కానీ మైక్ లేకుండా మీటింగ్ రావడం అనేది అసలు జరగలేదు. అది కూడా చేయించేశాడు. అంటే ప్రేమతో కట్టిపడేస్తాడు. నారాయణమూర్తి గురించి ఒక మాట చెప్పాలంటే నాకు వీరభక్త హనుమాన్ అంతే. అతను మీ అందరికీ తెలుసు, ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉంటాడు, ఆర్టిస్ట్ కావాలని వచ్చి ఈ రకంగా ఇదయ్యాడు. అంటే తను సొంతంగా సినిమా నిర్మాత దర్శకుడు అయ్యేటంత వరకు నేను కారులో కూర్చుంటే ఫ్రంట్ సీట్లో నేను ఉంటే నా వెనక సీట్లో కూర్చుని ఉండేది ఎవరయ్యా అంటే నారాయణమూర్తి. ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏ షూటింగ్ కానివ్వండి, ఏ రికార్డింగ్ కానివ్వండి, ఏ డైలాగ్ సిట్టింగ్ కానివ్వండి, ఏ మ్యూజిక్ సిట్టింగ్ కానివ్వండి, నారాయణమూర్తి. అంటే అంత అటాచ్మెంటు, మాట్లాడితే నారాయణమూర్తి. అలాంటి ఒక మనిషి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. అది మామూలు వ్యక్తిత్వం కాదు. ఇప్పుడు నేనున్నాను, 150 సినిమాలు తీశాను, రకరకాల సినిమాలు తీశాను. మా సోదరు రాఘవేంద్రరావు ఉన్నారు, ఆయన 100 పైన సినిమాలు తీశారు. ఆయన కూడా రకరకాల సినిమాలు తీశారు. భారతదేశంలో చాలామంది గొప్ప గొప్ప దర్శకులు చాలా సినిమాలు తీశారు. కానీ ఒకే ధ్యేయంతో, ఒకే కమిట్మెంట్తో, ఒకే తరహా సినిమాలు తీసింది భారతదేశం మొత్తంలో ఒక నారాయణమూర్తి ఒక్కడే. ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా పరిశోధన చేయాల్సిన విషయం. ఇది ఎవరైనా యూనివర్సిటీ స్టూడెంట్స్ పిహెచ్డి కావాలనుకుంటే నారాయణమూర్తి సినిమాలు తీసుకుని చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా పిహెచ్డి వస్తుంది. అంటే అంత డెప్త్ ఉంది, అంటే జీవితాలు ఉన్నాయి దాంట్లో. ఎక్కడ ఏ పాత్ర చూసినా జీవితాన్ని ప్రతిబింబింపజేస్తుంది. ఏ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిన ఫారెన్ క్యారెక్టర్స్ కాదు, లేదా ఏ సీడీల్లోంచో ఏ ఫారెన్ పిక్చర్స్ నుంచి వచ్చిన క్యారెక్టర్ కాదు. ఇక్కడ మన కళ్ళ ముందు గుడిసెల్లో, మన కళ్ళ ముందు సందుల్లో, మన కళ్ళ ముందు టౌన్లో, మన కళ్ళ ముందు ఒక అరటిగుడి దుకాణం దగ్గర కనిపించే క్యారెక్టర్లు మాట్లాడే మాటలు కూడా అవి. అయితే మనిషి లోపల ఒక ఆవేశంతో ప్రతివాడికి, ఎవడైనా వచ్చి ఒక రిక్షావాడిని పట్టుపని కొట్టి ఏట్రా తెగవాగుతున్నాం అంటే వాడికి లోపల కొట్టాలని ఉంటుంది, కానీ కొట్టలేడు, దాచుకుంటాడు. అలాగే ప్రతి పేదవాడి గుండెల్లోనూ ఒక పెద్ద ఆవేదన ఉంటుంది, పెద్ద తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటు చేయలేడు వాడు. అలా చేసేవాడు ఒకడు కావాలి. ఆ చేసేవాడు నారాయణమూర్తి. అందుకు ఆనందిస్తాడు. కాబట్టి నారాయణమూర్తి సినిమాలు అంటే వాళ్ళు చేయలేని పని, ఒక పేదవాడు తిరుగుబాటు చేయలేని పని నారాయణమూర్తి చేస్తుంటే మామూలుగా ఫీల్ అవ్వరు. అందుకే ఒక పెద్ద సూపర్ స్టార్కి ఎంత ఫాలోయింగ్ ఉందో అంత ఫాలోయింగ్ నారాయణమూర్తికి ఉంది.
ఇవాళ చెప్తున్నాను నేను, నారాయణమూర్తి పేరు చెప్పగానే చప్పట్లు కొడతారు. నారాయణమూర్తి జనంలోకి పెడితే కొన్ని వేల మంది వస్తారు. వాడి మాటకు ఒక విలువ ఉంది, వాడి క్యారెక్టర్కి ఒక నిజాయితీ ఉంది. ఇవాళ హీరోలు అంటే మన కేవలం తెర మీద కనిపించి హీరోలు మాత్రమే హీరోయిజం అనుకుంటే పొరపాటు. ప్రతి హీరోకి ఒక క్యారెక్టర్ కావాలి. రామారావు గారు అంటే రామారావు గారికి ఒక క్యారెక్టర్ ఉంది. రామారావు గారిని ఒక హీరోగానే చూడాల, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చూశారు. అందుకే ఆయనకి గౌరవించారు. అలాగే నాగేశ్వరరావు గారిని గౌరవించారు, అలాగే ఎంజీఆర్ని గౌరవించారు, అలాగే శివాజీ గణేష్ని గౌరవించారు, అలాగే రాజకుమార్ని గౌరవించారు. ఒక వ్యక్తిత్వం కూడా కావాలి. తన పాత్రలో ఏం చెబుతున్నాడో, తన సినిమాలో ఏం చెప్తున్నాడో వ్యక్తిగా కూడా అదే చేస్తున్నాడు. కాబట్టి నారాయణమూర్తికి అంత నిజాయితీగా జనం. ఇది నేను చాలాసార్లు చెప్పే మధ్యలో, రే ఒక సినిమా ఎత్తి మధ్యలో ఇంకో సినిమా తీ, ఏ ఫ్యామిలీ స్టోరీయో ఇంకోటి, అలాగే గురువుగారు అంటాడు కానీ తీయడు. మీరు అనుకుంటున్నారేమో గురువుగారు అంటే చాలా ఇది, అసలు గురువుగారు కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, ఏం చెప్తే చేస్తాడు. అమ్మ దొంగవాడు, వాడి మనసులో ఏమనుకుంటాడో అదే చేస్తాడు. వాడు నన్ను కన్విన్స్ చేయాలి తప్పితే నేను వాడిని కన్విన్స్ చేయలేను. ఎందుకంటే అతని సిద్ధాంతం అది, సిద్ధాంతపరంగా చేస్తాడు. ఎన్నోసార్లు ఎంతోమంది నాకు తెలిసే రాజకీయ నాయకులు పార్టీలో రమ్మని, ఎంపీగా నిలబడమని, ఎమ్మెల్యేగా నిలబడమని, నమస్కారం నాకు మీరు మీ చేయండి సార్, మీరు బాగుంటుంది. చాలామందికి తెలియని విషయాలు. అద్భుతమైన సినిమాలు తీశాడు, అద్భుతమైన రెవెన్యూ వచ్చింది. ఇవాళ ఒకసారి నారాయణమూర్తి ఊరెళ్ళి చూస్తే, నారాయణమూర్తి పేరు మీద కట్టిన ప్రజా వైద్యశాల, అలాగే స్కూలు, అలాగే రోడ్లు, ఆ ఊరికి నాకు తెలిసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. తను వచ్చి సంపాదన తీసుకెళ్ళి పెట్టాడు. ఇవాళ మళ్ళీ ఈ సినిమా ఆడితే నిజంగా చెప్తున్నా, ఆడికి కొన్ని అప్పులు ఉన్నాయి. ఈ సినిమా ఆడిది అప్పులు తీరిపోతే చాలు అంటాడు, ఇంకేం అండవు.